నమస్తే నీలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. రైతు ఆరుగాలం కష్టించి పంట కోసం ఎదురు చూసిన కౌలు రైతులకు ఈసారి నిరాశ మిగిలింది. చివరికి ఆ పంట నష్టాన్ని ప్రభుత్వం ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి. ఒక్కోసారి కనీసం కౌలు కూడా కట్టలేని దీనస్థితి. రైతులకు ఎదురవుతున్న సమస్యలపై చర్చించడానికి ఈ లైవ్ డిస్కషన్లో పాల్గొంటున్న రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కొండల్ రెడ్డి గారు, అలాగే న్యాయ నిపుణులు రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ గారికి, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య గారికి, మానవ హక్కుల సంఘం ప్రతినిధి అనురాధ గారికి, పాల్గొంటున్న కౌలు రైతులందరికీ నమస్తే. ఇక ఈ లైవ్ డిస్కషన్లోకి వెళ్లే ముందుగా కౌలు రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలపై ఒక చిన్న వీడియో చూద్దాం. వాళ్ళకే పంట నష్టపరిహారం కానీ, పంటకు చెందినటువంటి బీమా కానీ, ఇతర పంటలకు వచ్చేటువంటి ఏవైతే రాయితీలు ఉంటాయో అవన్నీ కూడా కౌలు రైతులకు నేరుగా ప్రభుత్వం అందించేటువంటి విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పులు కట్టుకుంటే సరిపోతుందిగా మాకు లాభాలు ఏమీ మిగలట్లేదు. కౌలు రైతుకైతే కౌలు ఇస్తాను, కానీ మాకు ఏ గిట్టుబాటు లేదు. మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేకపోతాను. భూ యజమానులు వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యుల పేరును ఇచ్చి కౌలుదారులుగా కూడా ఈరోజు పెట్టుకొని ఏవైతే అట్లా రాయితీలు వచ్చే పొందేదానికి చేస్తున్నారు. ఈరోజు 2019 చట్టం వల్ల కౌలుదారులకు తీవ్ర నష్టం జరిగింది. రైతుతో పాటుగా కౌలు రైతుకు కూడా కౌలు రైతు కార్డుని ఇచ్చి తన్ని ఒక రైతుగా గుర్తించి తనకి రైతుకి ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వీరికి అందుబాటులో ఇచ్చే విధంగా ప్రభుత్వాలు పూనుకోవడం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలను పరిష్కారం చేయక ప్రతిష్టమైనటువంటి ఒక చట్టం అనేది కూడా లేని పరిస్థితి. కౌలు రైతులకి ఏదైతే ఉన్నదో పట్టదారులు రిజిస్ట్రేషన్ చేసేది దానికి సిద్ధంగా లేరు. అందుకని చెప్పి ఆ రైతు పేరట్నే స్లాట్ బుక్ చేసుకొని పత్తి అమ్ముకోవాల్సినటువంటి స్థితి అనేటువంటిది ఉన్నది. దానివల్ల పట్టదారికే డబ్బులు అనేటువంటిది బ్యాంకులో జమ అవుతాయి. ప్రభుత్వము అధికారంలో రాకముందు కౌలు రైతులను ఆదుకుంటాం, కౌలు రైతులకు నెలకు 12,000 రూపాయల చొప్పున భరతం చెల్లిస్తామని దాని గురించి చెప్పిండ్రు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు వచ్చేటట్టు కూడా గతంలో ఉన్న పద్ధతిని తీసుకొస్తామని దాని గురించి చెప్పిండ్రు. కానీ అవేమి కూడా అమలు అవుతలేదు. పంట అమ్ముకుందామంటే కూడా సరైన పద్ధతి లేకపోవడంతో నష్టపోయే పరిస్థితి ఉన్నది. కౌలు రైతులకు అన్యాయం జరిగితే మరి వాళ్ళు ఎట్లా బతకాల? దీన్ని గవర్నమెంట్ అర్థం చేసుకొని కౌలు రైతుకు పంట పత్తి కానీ సోయా కానీ వాళ్ళకు ఇబ్బంది లేకుండా వాళ్ళ పేరు మీదనే కొని వాళ్ళకు డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే పడాలని. పూర్తిగా నష్టపోయింది వర్షాల వల్ల. ఆ పత్తి పంట నష్టపరిహారం 10,000 ప్రకటించింది ప్రభుత్వం, కానీ ఆ 10,000 రూపాయలు కూడా అసలు రైతుకే వెళ్తా ఉన్నది. ఇది చాలా దారుణమైన విషయం. ముందే డబ్బులు వాళ్ళకి 30,000-35,000 రూపాయలు ఇవ్వడం, అట్లా కౌలు రైతులు చాలామంది నష్టపోతూ ఉన్నారు. పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి అది సరైనటువంటి ప్రభుత్వం నుంచి కనీసం ఎలాంటి మందులు కానీ ఎరువులు కానీ ఇవ్వట్లేదు. దళిత ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకి రుణ సౌకర్యం కావాలన్నా కూడా కనీసం వాళ్ళకి పాస్బుక్ ఉండాలి, రిజిస్ట్రేషన్ భూమి అయితేనే లోన్లు ఇస్తామనేటువంటి. కావాల్సింది ఏంటంటే పంటకి గిట్టుబాటు ధర, ఈ సబ్సిడీ ఏం అవసరం లేదు. పంట గిట్టుబాటు ధర అనేది ఇస్తే కష్టపడి పండించిన కౌలు రైతుకి ఆదాయం వస్తుంది. ఈ పంటలు కూడా వాళ్ళు మన సొసైటీల ద్వారా గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి పానీలు లేకపోవడం వల్ల ఈ కొనుగోలు కేంద్రంలో కూడా రైతుల్ని ధాన్యం కొనడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు. కొండల్ గారు, మనం చూసాం కదా ఇప్పుడు రైతులు ఏం మాట్లాడారు అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క సమస్య ఇందుకు సంబంధించి. అసలు ఈ క్రమంలో మనం ఒకసారి అంటే తెలుగు రాష్ట్రాల గురించి చర్చించే ముందు ఆల్ ఓవర్గా దేశంలో కౌలు రైతులకు సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? సార్, వాస్తవంగా కౌలు రైతుల సమస్య అంటే సహజంగా అది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్య, తెలంగాణకు సంబంధించిన సమస్య అని దేశవ్యాప్తంగా అనుకుంటారు. కానీ ప్రతి సంవత్సరం కౌలు రైతులు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక లోక్సభ ఆన్సర్ ప్రకారమే తీసుకుంటే దేశంలో 17.3% కౌలు వ్యవసాయమే నడుస్తుంది అని ఒక 4 సంవత్సరాల కిందటి వాళ్ళ లెక్క. కానీ అది సంవత్సరానికి పెరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు కేవలం ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో 42% ఉందని వాళ్ళే లోక్సభలో ఆన్సర్కు చెప్పారు. తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉంది పరిస్థితి, ఒరిస్సాలో దాదాపు 39% కౌలు రైతులు ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రధాన సమస్య అయిపోయింది. అంటే సాగు చేసే వాళ్ళు నష్టపోతున్నారు, వాస్తవ సాగుదారులు నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీలు ఫలాలేమో
వ్యవసాయం చేయని వేరే వ్యాపకంలో ఉంటున్న వాళ్లకు భూమి మీద రాయితీలు వస్తున్నాయి. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఇప్పుడు కౌలు రైతుల సమస్యను ఒక దేశవ్యాప్త సమస్యగా గుర్తించారు. వాళ్ళు కూడా దీని మీద ఇప్పుడు ఇది ఒక చిన్నకారు రైతులకు అంటే 2 రకాల కౌలు ఉంటుంది సార్. పూర్తిగా భూమి లేకుండా కౌలుకు తీసుకునేది ఒక రకం, అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో కొంచెం భూమి ఉండి అదనంగా మరింత కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే పద్ధతి తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. ఇది అయితే ప్రస్తుతం దేశవ్యాప్త సమస్య సార్. చాలా మంది రైతులు కౌలుకు పట్టి వ్యవసాయం చేస్తున్నారు. చాలా కారణాల వల్ల పిల్లల చదువులని చాలామంది టౌన్లకు వెళ్ళిపోతున్నారు. మా అధ్యయనంలో తేలింది ప్రైవేటు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, వేరే సింగరేణి లాంటి దాంట్లో పనిచేయడము, చాలా కారణాల వల్ల ఇతర వ్యాపకాల కోసం వాళ్ళు సిటీలకు వెళ్ళిపోవడం, వాళ్ళ భూమిని ఎవరో ఒకరు కౌలుకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాను రాను కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది. మనకు చరిత్ర చెప్తుంది ఇరిగేషన్ పెరిగే కొద్దీ కూడా కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది. మీరు చెప్పినట్టుగా 36% కౌలు రైతులు మన దగ్గర తెలంగాణలో ఉన్నారు. మా అధ్యయనం ప్రకారం మీ అధ్యయనం ప్రకారం తెలంగాణలో ఈ క్రమంలో ఎక్కువ ఎట్లాంటి సమస్యలు, ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అదే సార్, ప్రధానంగా వాళ్ళు రావాల్సిన సబ్సిడీలన్నీ నష్టపోతున్నారు సార్. ఉదాహరణకు పిఎం కిసాన్ మీద 3,76,000 కోట్లు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాదాపు ఒక పిఎం కిసాన్లోనే 75,000 కోట్లు కౌలు రైతులకు రావాల్సిన డబ్బు వాళ్ళ చేతికి అందకుండా వ్యవసాయం చేయని వాళ్ళ చేతికి వెళ్ళింది. ఉదాహరణకు తెలంగాణనే తీసుకుందాం. రైతు అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో రైతు బంధు కానీ, ఇప్పుడు వీళ్ళు పెట్టిన రైతు భరోసాలో కానీ దాదాపు ఈ రైతు బంధు రైతు భరోసాలని 25,000 కోట్లు కౌలు రైతులకు రావాల్సిన డబ్బు వాళ్ళు నష్టపోయారు. బ్యాంక్ లోన్లే తీసుకుందాం. ప్రతి సంవత్సరం తెలంగాణలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు బ్యాంకులు ఇస్తాయి తక్కువ వడ్డీకి. కానీ ఆ వ్యవసాయ రుణాల్లో దాదాపు 30,000 కోట్లు, కనీసం మనం అనుకున్న 36% ప్రకారమే కౌలు రైతులు అనుకుంటే కూడా 30,000 కోట్లు తక్కువ వడ్డీకి రావాల్సిన రుణాలు, కొంచెం టెన్షన్ తక్కువ ఉండే బ్యాంకు రుణాలు వాళ్ళు కోల్పోతున్నారు. అంటే పాపం వీళ్ళు ఎక్కువ ప్రైవేట్ బ్యాంకుల్లో తప్పకుండా సార్. అసలు కౌలు రైతు అంటే ఇక స్టార్టింగే కౌలు కట్టి పొలంలోకి ఎంటర్ కావాలి. కాబట్టి ప్రతి రూపాయి ₹2 మెత్తికి, అంతకంటే ఎక్కువ మెత్తికి, ఆదిలాబాద్ లాంటి చోట అయితే ₹3 మెత్తికి, అంతకంటే ఎక్కువ మెత్తికి తీసుకొని వీళ్ళు పొలంలో ఎంటర్ అవుతున్నారు. దానికి తోడు సార్ రుణమాఫీ లాంటి పథకాలు ఎప్పుడో ఒకసారి ఈ గవర్నమెంట్ రుణమాఫీ లాంటి పథకాలు కూడా ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా ఇచ్చిన రుణమాఫీ లాంటి పథకాలు కూడా కౌలు రైతులకు లేకుండా పోతున్నాయి. అవి వాళ్ళకే వస్తున్నాయి. లాస్ట్కు ఈ ప్రభుత్వం సార్ ఇప్పుడు మన తెలంగాణలో దేశంలో ఎక్కడ లేనట్లు రైతు బీమా ఉంది. 7,500 కోట్లు రైతు బీమాకి ఇంతవరకు ఖర్చు పెట్టారు. దాంట్లో కూడా లాస్ట్కు చనిపోయిన వాళ్ళ విషయంలో కూడా రైతు బీమాలో కూడా కనీసం హీనం అంటే 1,500 కోట్లు ఈ చనిపోయిన కౌలు రైతులకు రావాల్సిన డబ్బులు అవి కూడా వాళ్ళకు మిస్ అయిపోతున్నాయి. రైట్. ఇంకా ఏపీకి సంబంధించి జమలయ్య గారు ఉన్నారు. ఏపీకి సంబంధించి జమలయ్య గారు చెప్పండి, అంటే ఏపీలో ఎట్లా ఉంది పరిస్థితి? ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ముందుకు తీసుకెళ్ళి వీళ్ళకి ప్రత్యేక కార్డులు ఇవ్వడం కానీ ఏదైనా చేస్తుందా? ఏపీలో పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది. అన్ని పంటల్లో పెరుగుతుంది, అన్ని ప్రాంతాల్లో పెరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నారు. ఎందుకంటే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కౌలు వ్యవసాయం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మేము నిర్వహించిన సర్వేలో కూడా అది అనంతపురం నుంచి, చిత్తూరు నుంచి ఇటు ఏజెన్సీ ప్రాంతాల వరకు, శ్రీకాకుళం వరకు కౌలు విధానం కొనసాగుతుంది. అంటే వరం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే, రైతులంటే కౌలు రైతులే. అంటే సొంత భూమి కలిగిన వాళ్ళు, మరొక 2-3 ఎకరాల భూమి సాగు చేసే వాళ్ళు, అసలు భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులు ఉన్న వాళ్ళు, వివిధ ప్రాజెక్టుల కింద భూమి కోల్పోయి ఉపాధి లేని వాళ్ళందరూ కూడా కౌలు రైతులుగా మారుతున్నారు. మరి వీళ్ళందరి సంఖ్య రోజు రోజు పెరుగుతూనే ఉంది. సాగు కొన్ని పర్యావరణ పరిస్థితుల వల్ల, ప్రకృతి విపత్తుల వల్ల అక్కడక్కడ తగ్గినప్పటికీ భారీ స్థాయిలోనే పంటల సాగు అవుతా ఉన్నాయి. వాణిజ్య పంటలు, ఆహార పంటలు, ఉద్యానవన పంటలు, ఆక్వా అన్ని రంగాల్లో కూడా ఉన్నది. మరి ఇటువంటి కౌలు రైతుల్ని ప్రోత్సహించి వారికి రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకునే దాంట్లో ప్రభుత్వం ముందుకు రావటం లేదు. సంఖ్యరిచ్చి అంటామా, దాదాపు ప్రభుత్వం దగ్గర వాస్తవం చెప్పాలంటే డేటా లేదు.
ఏ సంస్థ దగ్గర కూడా లేదు. 2016లో రాధాకృష్ణ కమిటీ అధ్యయనం మేరకు 32 లక్షల మంది ఉందంటారు. అందులో ఒక 8 లక్షల నుంచి 10 లక్షల వరకు భూమి లేని కౌలు రైతులు అంటారు. అసలు ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటుంది, కానీ డేటా సెంటర్ల గురించి డేటా సమీకరించడంలో కలెక్ట్ చేయడంలో వైఫల్యాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పటి వరకు పరిపాలించిన ప్రభుత్వాల యొక్క పనితీరు మనం కనుక ఆలోచన చేస్తే. అందుకనే కౌలు రైతులు ఎవరో ప్రభుత్వానికి తెలుసు, పాలక వర్గాలకు తెలుసు, ప్రజా ప్రతినిధులు కూడా తెలుసు. కానీ అవునన్నా కాదన్నా సమస్య తెలిసినప్పటికీ వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఎవరు ముందు రావటం లేదు. కాకపోతే జమలయ్య గారు ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే, ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని అంటున్నాం ఓకే, కానీ మరోపక్క భూ యజమానులు వాళ్ళ భయం ఏంటంటే ఎక్కువ కాలం వాళ్ళు సాగు చేసుకుంటే మా నుంచి భూమి పొద్దా అన్న ఒక భయం ఎక్కువగా ఈ మధ్య వినిపిస్తుంది మామూలుగా, అంటే భూమి రేట్లు పెరిగిన కొద్దీ. సో ఇది కూడా ఒక సమస్యగా ఉంది కదా, దీనికి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఏదైనా కొత్తగా దాన్ని నిరూపణలో కానీ లేకపోతే కౌలుదారు ప్లస్ భూ యజమానికి సెక్యూర్గా ఉండి ఏదైనా చేస్తే బాగుంటుంది కదా. 1956లో వచ్చినటువంటి ఆంధ్ర ప్రాంత రక్షిత కౌలు రైతు చట్టంలో కానీ 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంలో కానీ 2019 పంట సాగుదారు హక్కుల చట్టంలో కూడా భూ యజమానికి పూర్తిగా రక్షణ కల్పిస్తూ చట్టం వచ్చింది. అంటే డిజైన్ చేసేటప్పుడే భూ యజమానికి నష్టం జరగకోకుండా వాళ్ళ హక్కులకి భంగం కలగకోకుండానే చట్టాలు ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు భూమి పోతుందనే భయం కన్నా ప్రభుత్వాల ద్వారా వస్తే ప్రయోజనాలు తమకు రావేమో అనే ఒక ఆందోళన తప్ప మరొకటి కాదు. భూమి విలువ పెరగవచ్చు. ఆ చట్టాలు స్పష్టంగా చెప్పారు. ఏ కౌలు రైతు కూడా భూమి కాదని కానీ కోర్టులోకి వెళ్ళటానికి కానీ వాయిద్యం వేయటానికి కానీ ఏ ఇతర హక్కులు లేవు అని చట్టంలో స్పష్టంగా చెప్పుకున్నది. అయితే ఆ విషయాన్ని ప్రచారం చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కానీ దానికన్నా ముఖ్యం అంటే భూ యజమానులు ఎవరో అమాయకులు కాదు, చదువు లేని వాళ్ళు కాదు, వాళ్ళు రకరకాలుగా వివిధ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే, అన్ని రంగాల్లో కాస్త తెలివితేటలు ఉన్న వాళ్ళే. కాకపోతే పంట రుణం తీసుకునే హక్కు కోల్పోతారు కౌలు రైతుకి ఇస్తే. అందుకని ఇప్పుడు 1 లక్ష రూపాయలు పంట రుణం తెచ్చుకొని 2 రూపాయలు వడ్డీకి ఇచ్చుకుంటున్నారు. సంవత్సరానికి 24,000 రూపాయలు ఆదాయం మిగులుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి 20,000 ఇస్తున్నారు. ఒకవేళ కౌలు రైతుకి ఇస్తే మాకు రాదేమోననే ఒక భయం తప్ప మరొకటి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? భూ యజమానికి ఇచ్చినా ఒక కౌలు రైతుకి ఇస్తానమని చెప్తుంది. అలాంటప్పుడు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏం లేదు. అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీ కానీ పంటల బీమా పరిహారాలు వచ్చినప్పుడు కౌలు రైతుకి దక్కాల. కానీ అది మాకు ప్రభుత్వం ఇచ్చిన వరంగా భావిస్తూ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప మరొకటి కాదు. కాకపోతే భూమి పోతుందనే ఆందోళన కన్నా ప్రభుత్వాల వైపు నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాలు మనకు దక్కకుండా పోతాయేమనే ఆలోచనే ఎక్కువగా మనకు కనపడుతోంది. ఏదో ఒక 10%, 5% మన దగ్గర ఏదో ఆందోళన ఉండొచ్చు. ఆ ఆందోళన నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చట్టం చేసి మీరు ఉపయోగించుకోమంటే కుదరదు. ఆ చట్టాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి యంత్రాంగం ఉండాలి. దాన్ని ఆ రైతులకి, అంటే భూమి కలిగినటువంటి భూ యజమానులు తీసుకెళ్లి మీరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, దానికి ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి భరోసా భూ యజమానులు కలిగించాలా, కౌలు రైతులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వం కౌలు రైతులకి రక్షణ కల్పించాలన్నా, వాళ్ళ ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం కావాలన్నా ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉన్నాయి తప్ప వ్యక్తుల పరివర్తనతో ఉండేది కాదు. భూ యజమానులకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మీ భూమికి ఎటువంటి భయం లేదు, మీ హక్కులకి ఎటువంటి భంగం కలగదని చెప్పేసి అనురాధ గారిని దగ్గర ఒక విషయం మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వద్దాం. అనురాధ గారు చెప్పండి, మీరు మామూలుగా ఈ కౌలు రైతులకు లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంబంధించి అయినా వీటన్నిటికి సంబంధించి మీరు అంటే ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా గ్రౌండ్ లెవెల్లో మీకు అన్నీ చూసింటారు. సో ఈ క్రమంలో ఎక్కడ గ్యాప్ ఎక్కడ జరుగుతుంది, అంటే ఇటు ప్రభుత్వానికి అటు పక్క కౌలు రైతుల మధ్య గ్యాప్ ఎక్కడ ఉంది, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది వాళ్ళకి అందకుండా? గ్యాప్ అంటేనండి, అసలు కౌలు రైతుల్ని ప్రభుత్వాలు గుర్తించటం మానేశాయండి. వాళ్ళని అసలు రైతుల కింద వాళ్ళకి ఏ రకమైన గుర్తింపు లేకుండా పోయింది. వాళ్ళకి ప్రభుత్వం నుండి రావాల్సిన ఏ పథకాలు కూడా అందడం లేదు. ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు కూడా ఎక్కువ మంది కౌలు రైతులేనండి. దాదాపు 60-70% కౌలు రైతులే చనిపోతున్నారు ఆ రైతు ఆత్మహత్యల్లో. వాళ్ళకి కూడా నష్టపరిహారం రావట్లేదు. సో ఇవి అన్ని కూడా మరి గ్యాప్ల కిందే మనం చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా వాళ్ళని గుర్తింపు చేయటానికని చెప్పి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదండి. ఇప్పుడున్న విధానం CCRC
క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్ట్ కింద వాళ్ళని గుర్తింపు చేయాలి. కానీ యజమాని సంతకం ఉండడం అనేది చాలా తప్పనిసరి చేయటం వల్ల వాళ్ళకి ఆ గుర్తింపు అనేది లభించట్లేదు. 30 లక్షల మంది కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉంటే ఇప్పటికీ ఇప్పుడుకున్న లెక్కల ప్రకారం ఆ లెక్కలు కూడా ఎవరు మెయింటైన్ చేయట్లేదు గవర్నమెంట్ లో. 3 లక్షల కార్డులు మాత్రమే ఇచ్చారండి. అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలా మటుకు అయితే ఈ ప్రభుత్వం రాకముందు వాళ్ళు హామీలు ఇచ్చారు. ఏమంటే మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ అన్ని పథకాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అవి కూడా ఇంతవరకు కౌలు రైతు కార్డు ఉన్న వాళ్ళకి కూడా అందలేదు. తర్వాత ఒక మోడల్ యాక్ట్ ని మన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, రైతు స్వరాజ్య వేదిక అందరూ కలిపి ఈ కౌలు రైతుల కోసం అని తయారు చేశారు. ఆ యాక్ట్ కూడా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళు హామీలు అయితే ఇచ్చారు కానీ వాళ్ళు ఆ యాక్ట్ ని పట్టించుకోలేదు. కౌలు రైతులకి ఏ రకంగా మనం వాళ్ళని గుర్తింపు చేయొచ్చు అని చెప్పి అటువైపు దిశగా ఆలోచన కూడా ప్రభుత్వం చేయటం లేదండి. కొండల్ గారు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే అంటే మన రాష్ట్రాన్ని పక్కన పెడితే వేరే రాష్ట్రాల్లో కౌలుకు సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే మీరు వేరే వేరే చోట్ల కూడా తిరిగి అన్ని అబ్జర్వ్ చేసింది కదా, ఎట్లా ఉంది? అక్కడిక్కడికి తేడా ఏముంది? సార్, ఇందాక జమలయ్య అనురాధక్క చెప్పినట్లు కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఆగకుండా ఏదో ఒక గుర్తింపు ప్రక్రియ అయితే నడుస్తూ ఉంది. ఒరిస్సాలో కాలియా అని ఒక స్కీమ్ పెట్టారు సార్. దాంట్లో కూడా షేర్ క్రాపర్స్ అంటే పాలు పట్టుకుంటామంటారు కదా మన కాడ, అట్లా కౌలు రైతులకు కూడా ఏదో ఒక వెసులుబాటు కాలియాలో ఉంది. కుటుంబశ్రీ అని కేరళలో కూడా కౌలు రైతుకు ఏదో ఒక రాయితీ కల్పించడం అది ఉంది. ముఖ్యంగా ఏదో ఒక రాష్ట్రాల్లో ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు కౌలు రైతులకు. రాను రాను వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, వాళ్ళ గురించి ఎట్లా థింక్ చేయాలా అనేది. ఇప్పుడు ఇందాక అన్నట్లు అక్కడ వైఎస్ఆర్ మేము ఒక ఆర్టీఐ వేస్తే 86,000 మందికి వైఎస్ఆర్ రైతు భరోసా అనేది గత ప్రభుత్వంలో వచ్చినట్లు కూడా మనకు రిప్లై వచ్చింది. ముఖ్యంగా మనకాడ సార్ ఉన్న యాక్ట్ అమలు అయితే కూడా చాలా అనుకుంటున్నాం. తెలంగాణలో 2011 లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ఉంది, ప్రస్తుతానికి కూడా అది ఫోర్సులో ఉంది. కాబట్టి దానివల్ల ఏం నష్టం లేదు సార్. వీళ్ళు అంటున్నారు దానివల్ల ఇబ్బంది అవుతుందని. 2016లో తెలంగాణ వచ్చిన 2 ఏళ్లకు కూడా 34,000 మంది కార్డులు ఇచ్చారు సార్. 2018 వరకు కార్డులు ఇచ్చారు. జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అని చేసి ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో వాళ్ళకు లోన్ కూడా ఇచ్చారు. ఎక్కడ సమస్య రాలే. ఇంతవరకు ఒక ఎల్ఈసి కార్డు పొందిన వ్యక్తి నాది భూమి అన్న దాఖలాలు ఎక్కడా లేవు. కాబట్టి దేశంలో ఎక్కడైనా కానీ సార్ ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు ఇది అప్పుడు ఇచ్చిన కార్డు, ఈ కార్డు మీద ఏముంది? భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా కేవలం ప్రభుత్వ రాయితీల కోసం మాత్రమే ఈ కార్డు మీద ఇంత లాభాంశాలతో ఉంది, క్లియర్గా ఉంది. ఇది 12 నెలలు. ఆంధ్రాలో అయితే దీని వ్యాలిడిటీ 11 నెలలు. ఇంకా ఎక్కడ కౌలు రైతు దాన్ని లేదు నాది భూమి అనేది ఎక్కడ ఉంది అవకాశం? 11 నెలల తర్వాత మళ్ళీ కొత్త కార్డు రావాలి. ఈ కార్డు వ్యాలిడిటీ 1 ఇయర్ అయినప్పుడు ఆయన ఈ భూమి నాది అని ఎక్కడ అంటాడు? తర్వాత అక్కడ కౌలుదారుడైనా మారతాడు, యజమాని అయినా మారతాడు. అంటే ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం కూడా ఒక సమస్య. అవేర్నెస్ లేకపోవడం, ఇందాక జమలయ్య అనురాధక్క అన్నట్లు అవేర్నెస్ లేకపోవడంతో పాటు వచ్చే రాయితీలకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని. అదే సార్ ఇప్పుడు 1-2 లక్షలు బ్యాంకులో లోన్ వస్తుంది, అది కౌలుదారునికి పోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రైతు భరోసా వస్తుంది. ఒకవేళ రైతు భరోసా హాయిగా చెప్తున్నారు భూ యజమానులకు రైతు భరోసా ఇచ్చేదే అని. కాబట్టి కౌలు రైతులు కూడా కోరుకుంటుండేది ఏంటంటే మాకు మేం కదా పొలంలో కష్టపడుతుండేది మేం కదా, వానకు ఎండకు నాని ఇబ్బంది పడుతుండేది మేం కదా, మాకేదైనా ప్రభుత్వం నుంచి వచ్చేది అని వాళ్ళు అడుగుతున్నారు. అలువురుగా అసలు కౌలు రైతులు ఏం కోరుకుంటున్నారు సార్? సార్ కౌలు రైతులు ఏదో పెద్ద కోరికలు కోరుకోవట్లేదు సార్. ఇప్పుడు ఉన్న రైతులకు ఏవి అమలవుతున్నాయో అవే. ఒక కార్డు, ఐడి కార్డు, గతంలో ఇచ్చినట్లే ఒక గుర్తింపు కార్డు, ఒక బ్యాంకు లోను, తర్వాత ఏదన్నా పంట నష్టం జరిగితే అదే పంట నష్టం వాళ్లకు, తర్వాత చెప్పాం కదా ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే చిన్న చిన్న సబ్సిడీలు, తర్వాత ఏదన్నా ప్రమాదవశాత్తు తెలంగాణ లాంటి కాడ ఉన్నట్లు రైతు బీమా ఉంటే అది కూడా కౌలు రైతు మరణించిన పక్షంలో, అంటే అదే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళు ఏదైనా చనిపోతే వాళ్లకు కూడా రైతు బీమా. సార్ ఇప్పుడు కౌలు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే పండించిన పంట అమ్ముకోవడం కూడా కష్టమైంది. ఇప్పుడు రాను యాప్లు వస్తున్నాయి. ఇప్పుడు కపాస్ కిసాన్ అని వచ్చింది, దాంట్లో కౌలు రైతుల నమోదు కూడా కష్టమవుతుంది. అమ్ముకున్న డబ్బులు, ఒడ్లు అమ్ముకుంటే
ఓనర్కు ఓటీపీ పోతే ఆ ఓటీపీ కౌలు రైతుకు చెప్తే అప్పుడు కౌలు రైతు అకౌంట్లో డబ్బులు పడే పద్ధతి. ఇది కూడా కష్టంగా ఉంది. చాలా చోట్ల అమ్ముకోవడం కూడా, అంటే నేను ఇంత పత్తి పండించిన నా పత్తి అమ్ముకోవడానికి, కౌలు రైతు అమ్ముకోవడానికి అగ్రికల్చర్ ఆఫీసర్ కాడ ఒక ఇది అనుమతి పత్రం తెచ్చుకొని పత్తి అమ్ముకోవాలి. చాలా కష్టమవుతుంది సార్. కౌలు రైతు పండించిన పంట అమ్ముకోవడం కూడా కష్టమవుతుంది. కాబట్టి మేము ఇప్పుడు సార్ వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా 5 జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో కన్సల్టేషన్స్ చేసింది సార్. అంటే రైతులు ఏమి కోరుకుంటున్నారు. మీరు అన్నట్టు 5 ఉమ్మడి జిల్లాల్లో కలిపి ఒక ఉపసంఘం ఏర్పడి వాళ్ళు ప్రత్యేకంగా హెలికాప్టర్లో వెళ్ళి మరి అక్కడ వెరిఫై చేసి పరిశీలించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో దాని గురించి కదా మీరు మాట్లాడేది. సో ఏం దాని నుంచి ఏం రిజల్ట్ వచ్చింది సార్? వీళ్ళు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎటువంటి రైతులకు ఇవ్వాలి, వాళ్ళ అభిప్రాయాలు సేకరిద్దామని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. దాంట్లో మన శ్రీధర్ బాబు గారు, తర్వాత బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, 4 మంత్రులతో కూడిన ఉపసంఘం వేశారు. వాళ్ళు అన్ని 5 ఉమ్మడి జిల్లాలు తిరిగారు సార్. ఖమ్మంతో మొదలు పెడితే మహబూబ్ నగర్ది వనపర్తిలో జరిగింది, తర్వాత కరీంనగరు, ఆదిలాబాదు, వరంగల్ అంతటా కూడా సార్ మేము ఆర్టీఐ వేసి ఆ మినిట్స్ కూడా తీసుకున్నాం. అసలు ఏం కోరుకున్నారు రైతులని. ఎవ్వరు కౌలు రైతులకు భరోసా ఇవ్వద్దని ఏ ఒక్క రైతు చెప్పలేదు. మాకు ఇవ్వండి, కొన్ని చోట్ల 50-50 ఇవ్వండి, కొన్ని చోట్ల ఆ రకరకాల అభిప్రాయాలు చెప్పారు. కానీ వాస్తవంగా వ్యవసాయం చేసి కష్టపడి పంట పండించేటోళ్లకు రైతు భరోసా ఇవ్వద్దు అని ఏ రైతు చెప్పలేదు. తర్వాత వీళ్ళు అన్ని కన్సల్టేషన్స్ చేసుకొచ్చారు, అన్ని జిల్లాల కన్సల్టేషన్. తర్వాత దాని కథ ఏమైందో, ఎక్కువ మంది 90% మంది రైతులు 10 ఎకరాలకే దాన్ని లిమిట్ చేయమని చెప్పారు. తర్వాత దానికి మళ్ళీ ఆ కన్సల్టేషన్స్ యొక్క ఇది ఎక్కడికి పోయిందో తెలియదు. కానీ స్వయంగా మీరే వేసిన ఉపసంఘమే కౌలు రైతులకు కూడా న్యాయం చేయమని చెప్పింది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా, ఇప్పుడు మంత్రి అయిన వివేక్ గారు కానీ, ఇప్పుడు మంచిర్యాల శాసనసభ్యులు కూడా కౌలు రైతులకే ఇవ్వాలి న్యాయంగా అని చెప్పారు. కానీ ఆ ఉపసంఘం యొక్క రిపోర్ట్ ఏమైందో కానీ కౌలు రైతులకైతే ఇంతవరకు కౌలు రైతుల గురించిన ముచ్చట ఒక్క స్టెప్ కూడా ముందుకు పోలేదు. జమలయ్య గారు, మీరు ప్రత్యేకంగా ఈ మధ్య ఒక కొత్త అధ్యయనం చేసినట్టున్నారు. అంటే ఈ కౌలు రైతులకు సంబంధించి మొన్న రీసెంట్గా కూడా ఒక రిలీజ్ చేశారు మీ అధ్యయనం. అది నేను ప్రత్యక్షంగా చూసుంటే. అయితే దీనికి సంబంధించి మీరు ప్రభుత్వానికి చేసే సూచనలు ఏంటి? కౌలు రైతులకు సంబంధించి ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగాలంటే. ఇప్పుడు మా అధ్యయనంలో తెలిసినటువంటి అంశాలు, ఇప్పుడు ఈ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి ముఖ్యులందరికీ, మన కొండలతో సహా అందరికీ తెలుసు, మీరు కూడా పరిశీలించుండొచ్చు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వానికైనా దృష్టికి తీసుకెళ్లేది ఏంటంటే, మొదటి పాయింట్, కౌలు గుర్తింపు కార్డు జారీ చేయాలంటే భూ యజమాని ప్రమేయం ఉండకూడదు. అంటే గ్రామ సభలు నిర్వహించి, గ్రామ సభల్లో కౌలు రైతుల నుంచి దరఖాస్తులు సేకరించి, వాళ్ళ దరఖాస్తును పరిశీలించి కార్డు ఇచ్చే విధంగా సులభంగా ప్రయత్నం చేయాలి. అన్ని పథకాలు పొందాలంటే అత్యంతమైన కీలకమైన అంశం కౌలు గుర్తింపు కార్డు. ఈ కౌలు గుర్తింపు కార్డు ఇచ్చే విషయంలోనే ప్రభుత్వం చాలా మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. అది సరైనది కాదు. అందుకనే గ్రామ సభలు నిర్వహించి, గ్రామ సభల ద్వారానే గుర్తింపు కార్డు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఒకటి. రెండోది, ఈ సందర్భంగా ఈ కౌలు రైతులు ఉన్న వాళ్ళంతా, ఇందాక నేను చెప్పిన గ్రామీణ పేదలు దాదాపు 70-80% మంది. వీళ్ళు గ్రామీణ పేదలు కాబట్టి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచే వడ్డీకి తీసుకొచ్చి పంటలు పండిస్తున్నారు. బ్యాంకులు పంట రుణాలు ఇవ్వవు. వీళ్ళకి ఇచ్చేదానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి భూ యజమాని పంట రుణం తీసుకెళ్లిపోతున్నాడు, లేదంటే బకాయి అంటున్నాడు. అటువంటి వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదని ఆంధ్రప్రదేశ్లో SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తయారు చేశారు. బకాయి ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి లేదని. కౌలు రైతు బకాయి కాదు, భూ యజమానికి బకాయి ఉన్నా కౌలు రైతుకి ఇవ్వని అంటున్నారు. అలాంటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 లక్షల రూపాయల వరకు షూరిటీ లేకుండా ఇవ్వచ్చు అని చెప్తా ఉంది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు బ్యాంకర్సే తుంగలో తుక్కుతా ఉంది. అందుకని మేము అడిగేది అంటే, ఇప్పుడు కేరళలో లాగా కుటుంబశ్రీ గ్రూపులు ఎట్లా ఉన్నాయో, కౌలు రైతులతో గ్రూపులు ఏర్పాటు చేసి, ఆ గ్రూపులకి వాళ్ళు సాగు చేస్తున్న భూమి యొక్క దామాషాన్ని బట్టి వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఏదో డాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలే కౌలు రైతులకు ఇచ్చిన రుణాలుగా మార్చే సరైనది కాదు. వీళ్ళకి ప్రత్యేకంగా బ్యాంకులే ఒక నిధిని ఏర్పాటు చేసి ఇచ్చే ప్రయత్నం జరగాలి. మూడో అంశం, వీళ్ళందరికీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఇచ్చిన, ఆంధ్ర ప్రాంతంలో ఇచ్చిన పెట్టుబడి సాయం ఎవరికి అందాలి? సాగు చేసే వాళ్ళకి అందాలి.
ఇప్పుడు సాగు చేయని వాళ్ళకే ఎక్కువ అందుతుంది. అది ఎవరన్నా తర్వాత భూ యజమాని కావచ్చు, భూస్వామి కావచ్చు, అదేవిధంగా సొంత భూమి కలిగిన వాళ్ళు కూడా కావచ్చు. మేము ఈ సందర్భంగా ఎవరికి వ్యతిరేకం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వ పథకము సాగు చేస్తున్నటువంటి కౌలు రైతుకి అందాలి. ఇక్కడ అన్నదాత సుఖీభవ, అక్కడ రైతు బంధు పథకం ఏదైనా కానీ అది అందట్లేదు. మరి పంటల పండించేవాడికి అందకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? అందుకనే అటువంటి అన్నదాత సుఖీభవ పథకాలన్నీ కౌలు రైతులకు ఇవ్వాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇక మూడో అంశం, ఇందాక కొండల గారు కూడా చెప్పారు, పంటలు పండిస్తున్నాడు. చాలా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంటలు పండిస్తున్నాడు. 6 కాల స్నానం చేసి ఆ పంటలు అమ్ముకోవాలంటే ఒక పత్తి కానీ, మిర్చి కానీ, ధాన్యం కానీ, అదేదో పప్పు ధాన్యాలు కానీ అవి అమ్ముకోవాలంటే కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలా. ఆ కొనుగోలు కేంద్రంలో ఈ పంటలో నమోదై ఉండాలి. ఈ పంటలో నమోదై ఉండాలంటే కార్డు వచ్చి ఉండాలి. చాలా మంది కార్డు వచ్చినప్పటికీ భూ యజమానులు అంగీకరించట్లేదు ఈ పంటల నమోదుకి. ఒకవేళ ఈ పంటల నమోదు అంగీకరించిన పంట అమ్ముకునే సమయాన్ని తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు ఈ ప్రాంతంలో పత్తికేమో కపాసు కిసాన్ యాప్, ఇతర పంటలకేమో సీఎం యాప్ అని పెట్టారు. అంటే ఈ పంటలు కార్డు వచ్చి ఉండి, ఈ పంటలో నమోదై ఉండి, ఈ పంట నుంచి సీఎం యాప్ లో నమోదై ఉండి, సీఎం యాప్ లో నమోదు నుండి కపాస్ కిసాన్ యాప్ లో నమోదయ్యారు. ఇంత అవసరమా? ఎంత గందరగోళం అండి. ఒక కింటా పత్తి అమ్ముకోవడానికి, ఒక కింటా ధాన్యం అమ్ముకోవడానికి ఇంత అవసరం లేదు. పంట పరిహారం ఎవరికి ఇవ్వాలి? భూ యజమానులు అందరూ కోరుకుంటున్నారని అనుకోం. భూ యజమానులు అందరూ చెడ్డోళ్ళు అనుకోవడానికి వీల్లేదు. కానీ చాలా మంది ఆ బీమా పరిహారాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ వాళ్ళు భూ యజమానులు పొందుతున్నారు. కౌలు రైతు వెళ్ళి మాకు ఇవ్వనని అడిగితే ఇది మాకు ప్రభుత్వం ఇచ్చిన వరంగా భావిస్తా ఉన్నారు. అందుకని భూ యజమానుల విధానంలో మార్పు రావాలి. వాళ్ళ మార్పు రావాలంటే ముందు ప్రభుత్వం అటువంటి పూర్తి హక్కులు కౌలు రైతు కల్పించే విధంగా ఈ పంట కాడ నుంచి మార్పు తీసుకురావాలి. ఆ విధంగా ఈ పంటలో నమోదు కాకపోయినా ఆచరణలో క్షేత్రస్థాయిలో పరిశీలించి కార్డు లేకపోయినా ఈ పంటలో నమోదు చేసే విధానం తీసుకురావాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి, వెబ్ ల్యాండ్ లో ఆన్లైన్ లో నమోదు ఎక్కినటువంటి భూముల్ని ఈ పంటలో నమోదు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏం చెప్పేదంటే భూమి దగ్గర తీసుకెళ్లి ఫోటో తీసేవాళ్ళు, ఆఫీస్ తీసుకొచ్చి ఎలుముద్ర వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ విధానం తీసేసి ఓన్లీ ల్యాండ్ పార్సెల్ అంటే వెబ్ ల్యాండ్ లో నమోదైన పంటలను ఈ పంట చేస్తున్నారు, వాళ్ళకే పథకాలు వర్తింపు చేస్తా ఉన్నారు. అది సరైనది కాదు. అందుకనే కౌలు రైతులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ పంటలో నమోదు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీలు కానీ, పంటల బీమా పరిహారాలు కానీ, అదేవిధంగా వ్యవసాయ యంత్రాల పరికరాల సబ్సిడీతో ఇచ్చేవి కానీ, అదేవిధంగా విత్తన సబ్సిడీలు కానీ ఇవన్నీ కౌలు రైతులకు అందించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఈ కాకుండా అసలు ఒక ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కారం చేసే దానికోసం ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆ విధంగా ఆ దిశగా కౌలు రైతుల సమస్యలను పరిష్కరించడానికి దృష్టి సారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉందనేది మా అభిప్రాయం. రైట్. ఇప్పుడు అనురాధ గారు, మీరు కౌలు రైతులకు సంబంధించిన కుటుంబాలని మీరు విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు అంటే మీకు ప్రధానంగా ఒక కౌలు రైతుకు సంబంధించి ఎట్లాంటి మేజర్ ఇష్యూస్ అంటే ఈ ఇష్యూ వల్ల వాళ్ళకు కనెక్టివిటీ లేదు, ఎట్లాంటి చేంజెస్ అవసరం అనిపించింది మీకు? వాళ్ళకి ముందు పంట రుణాలు ఇవ్వాలండి. ఇప్పుడు జమలయ్య గారు చెప్పినట్టు, కొండలు చెప్పినట్టు పంట రుణాలు వాళ్ళకి అందట్లేదు. బయట 4 రూపాయల వడ్డీకి రుణాలు తెచ్చుకుంటున్నారు. అధిక కౌలు పే చేస్తున్నారు. కౌలు రేట్లు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉన్నా చాలా అధికంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతంలో ఒక్కోసారి ముందస్తుగానే కౌలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి మరి గుర్తింపు కార్డు ఉంటే ప్రభుత్వం నుండి లేదా బ్యాంకుల నుండి వాళ్ళకి రుణాలు పొందే అవకాశం దొరుకుతుంది. అది ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు. ఆ తర్వాత ఈ పంట ఇందాక చెప్పారు, ఈ క్రాప్ బుకింగ్ కూడా వ్యవసాయ అధికారులు ఎవరు కూడా ఫీల్డ్ లోకి వెళ్ళి చేయటం లేదు. దాని వల్ల ఏమవుతుందంటే ఈ కౌలు రైతులందరూ కూడా దానికి నోచుకోవటం లేదు. వాళ్ళు ఈ పంటలో వాళ్ళు సాగు చేస్తున్న విషయం బుక్ అవ్వట్లేదు. దానివల్ల వాళ్ళు పంట అమ్ముకోలేకపోతున్నారు. సో ఇన్ని సమస్యలు పెట్టుకుని ఏ రైతైనా పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే చివరికి వాళ్ళకి నష్టపరిహారం కూడా వాళ్ళు కౌలు రైతు కింద అసలు రైతు కిందే గుర్తింపు అవ్వట్లేదు. వాళ్ళు గుర్తింపు లేక వాళ్ళకి నష్టపరిహారానికి కూడా దూరం అవుతున్నారు. రైట్. కొండల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఇవన్నీ వింటుంటే ప్రభుత్వాలకు సంబంధించి గతంలో ప్రభుత్వాలు ఈ కౌలు రైతులకు సంబంధించిన చట్టాల రూపకల్పన విషయంలో కానీ లేకపోతే కౌలు రైతులకు సంబంధించిన ఎట్లాంటి హామీలు ఇచ్చారు? అదే సార్, మామూలుగా ఈ మధ్యకాలంలో అంటే ఈ 2 దశాబ్దాల్లో వచ్చిన ఇదేంటంటే
లెఫ్ట్ పార్టీలు, రైతు సంఘాలు అందరూ బలంగా కొట్లాడంగా 2011లో భూ అధీకృత సాగుదారుల చట్టం వచ్చింది. ఓకే సార్, అది కొంత అమలైంది. తర్వాత కేసీఆర్ వచ్చినాక కొంచెం బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులకు వ్యతిరేకంగానే పోయింది. అంటే మేము కౌలు రైతులను సీరియస్గా గుర్తించమని చెప్పారు. సరే, అది ఒక ఎపిసోడ్. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే కౌలు రైతులకు తప్పకుండా హామీలు ఇచ్చారు సార్. దాంట్లో 2-3 హామీలే మీ దృష్టికి తీసుకొస్తాను. ఏంటంటే ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఓపెన్ లెటర్ రాశారు. ఎప్పుడు 13వ తేదీ 9వ నెల 2022లో కౌలు రైతుల బాధలు నాకు బాగా తెలుసు, మా ప్రభుత్వం మేము గాన ప్రభుత్వం ఏర్పడిస్తే కౌలు రైతులను తప్పకుండా ఆదుకుంటామని ఒక ఓపెన్ లెటర్ రాశారు. తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మా అందరి సమక్షంలో హామీ ఇచ్చారు, ఇది ఒక దేశవ్యాప్త సమస్య, వాస్తవ సాగుదారులు మేము వస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకుంటామని. తర్వాత వరంగల్ డిక్లరేషన్ అని కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ చేసింది. దాంట్లో కూడా కౌలు రైతులకు తప్పకుండా మేము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన 6 గ్యారెంటీస్లో అంటే టాప్ అని వాళ్ళు చెప్పారు కదా, ఆ 6 గ్యారెంటీస్లో కూడా కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పారు. కాబట్టి సార్, ప్రతి సందర్భంలో వాళ్ళు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినందుకే కౌలు రైతులు ఎక్కువ ఉన్న చోట్ల వాళ్ళు ఎక్కువ సీట్లు కూడా గెలిచారు. ఖమ్మం లాంటి ప్రదేశాలలో వాళ్ళు 10కి 9 మంది గెలిచారు. అంటే రూరల్ ఏరియాలో ఎందుకు కాంగ్రెస్ ఎక్కువ గెలిచింది? కౌలు రైతులు చెప్పారు, మేము ఇంత గోసపడుతున్నాము, ఎవరన్నా ఆదుకునేటోళ్ళు మాకు ఉంటే వాళ్ళకు ఓటేయాలనుకుంటున్నామని చెప్పారు. నిజంగా వీళ్ళు దానికి తగినట్లు హామీ ఇచ్చారు, ఓట్ల రూపంలో మలుచుకున్నారు. కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది సార్, వచ్చే నెల వస్తే ఇంతవరకు కౌలు రైతుల గురించి ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. మేము వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసాము, రెవెన్యూ శాఖ మంత్రి గారి కౌలు రైతుల కార్డు ఆయన పరిధి కిందకే వస్తుంది కాబట్టి రెవెన్యూ శాఖ మంత్రి గారిని కలిసాము, ఉపసంఘంలోని అందరూ మంత్రులను కలిసాము. తర్వాత వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ను ఒక డే లాంగ్ కౌలు రైతుల గురించి డిస్కషన్ చేశారు మే 12వ తేదీ. కానీ సార్, ముందుకు పోవట్లేదు. అంటే విషయము ఇక 2 సంవత్సరాలు అయిపోయింది, సగం కాలం అయిపోయింది. కౌలు రైతుల గుర్తింపు ఇప్పుడు ఈరోజు క్యాబినెట్లో కూడా వాళ్ళ గురించిన ఒక ముచ్చట కూడా వస్తుందో లేదో తెలియదు. కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే ఉన్న యాక్టును ముందు అమలు చేయండి. దాంట్లో ఏదైనా సవరణలు ఇంకోటి ఉంటే నెక్స్ట్ చేసుకోవచ్చు. కానీ మన కళ్ళెదురుగా ఒక యాక్ట్ ఉంది కదా, మన 2011 యాక్ట్ ఉంది, కొన్ని వేల మందికి కార్డులు ఇచ్చినారు, 2014లో 23 కోట్ల రుణం ఇచ్చారు. మీరు చెప్పినట్టు గతంతో పోలిస్తే వ్యవసాయానికి సంబంధించి రైతులకి అంత గిట్టుబాటు లేదు. అటు వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు, మారుతున్న కాలానుగుణంగా మార్కెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇట్లాంటి పరిస్థితిలో, ఇంత దయనీయ ఉన్న పరిస్థితిలో రైతులకు సంబంధించి ఒక కార్డు ఇవ్వడానికి ఎక్కడ వస్తుంది సమస్య? ఎందుకు దానికి లోపల ఉన్న కారణం ఏంటి సార్? అదే సార్, ఇప్పుడు న్యాయంగా పనిచేసే వాళ్లకు న్యాయంగా వ్యవసాయం సార్, కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నిర్వచనం కానీ, వ్యవసాయం అంటే భూమి ఒకటే కాదు. వ్యవసాయం అంటే దాంట్లో కష్ట నష్టాలు పడడం, దాంట్లో ఉత్పత్తి తీసుకురావడం, ఇదంతా వ్యవసాయము. దాంట్లో రియల్ కల్టివేటర్ కౌలు రైతు. కానీ మీరు అంటున్నట్లు వాస్తవం సార్, ఒక కార్డు ఇచ్చినప్పుడు వచ్చిన సమస్యలు కూడా ఏం రాలే. ప్రభుత్వం వాళ్ళని అనుకోకపోవడమే. ప్రభుత్వానికి భారం పెరుగుద్దా, లేకపోతే ఎందుకు అంత గుర్తించకపోవడానికి? సార్, ఇప్పుడు భారం విషయంలో చెప్దాం సార్. ఇప్పుడు మన కాడ 20% ప్యూర్ కౌలు రైతులు ఉంటారు. వాళ్ళకు ఇప్పుడు ఇచ్చే లోను, యజమానికి ఇచ్చే లోను, ఇప్పుడు ఆయనకు టర్మ్ లోన్ చేయండి. ఇప్పుడు ఒకవేళ క్రాప్ లోన్ నిజంగానే నువ్వు భూమి మీద ఇచ్చింటే దానికి ఆయనకు టర్మ్ లోన్ చేసి క్రాప్ పండిస్తున్న వ్యక్తికి ఇవ్వాలి కాబట్టి ఇతనికి ఇవ్వండి, మీకేం భారం పడదు సార్. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా అన్నారు, ఆబ్సెంట్ వ్యవసాయం చేయని వాళ్ళకి వేసుకుంటూ పోతే మళ్ళీ వీళ్ళకి వేయాలంటే భారం అవుతుంది అనుకుందాము. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా క్రాప్ లోన్ ఉంది, రైతు భరోసా ఉంది, బీమా ఉంది, ఏదైనా కూడా కొంత భారం అయితే పడవచ్చు. కానీ నిజంగా వ్యవసాయం చేసి ఉత్పత్తి చేసే వాళ్ళ గురించి ఆ మాత్రం భారం పడినా కూడా ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కాడ మీరు కట్ చేయండి. వ్యవసాయం చేయని వాళ్లకు కట్ చేసి నిజంగా వాస్తవ సాగుదారులకు ఇవ్వండి, మీకు ఎటువంటి భారము ఉండదు. మేము అదే చెప్తున్నాం, ₹1 అదనపు భారం లేకుండా కూడా మీరు కౌలు రైతులను సేవ్ చేయవచ్చు. జమలయ్య గారు, ఒకసారి అంటే ఏపీ తరపున మీరు ప్రభుత్వాన్ని ఏదన్నా ఇంతకుముందు ఏదన్నా అక్కడ వాళ్ళు కలిసి మాట్లాడడం జరిగిందా? అంటే సమస్యల గురించి వాళ్ళు ఏ విధంగా స్పందించారు ఈ కౌలు రైతులకు సంబంధించి? రెగ్యులర్ గా వ్యవసాయ శాఖ మంత్రి వర్యుల్ని, రెవెన్యూ శాఖ మంత్రి వర్యుల్ని,
అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా, అంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళని కూడా కలుస్తా ఉన్నాం, మాట్లాడుతా ఉన్నాం. వాళ్ళు ఏం చెప్పేది అంటే వింటున్నారు, చక్కగా రాసుకుంటున్నారు, అప్పుడప్పుడు కొన్ని సమావేశాలు నిర్వహిస్తున్నారు, వదిలేస్తా ఉన్నాం. కానీ దానికి కారణం ఏంటని చెప్పేసి మేము గట్టిగా నిలవేసినప్పటికీ సమాధానం చెప్పట్లేదు. కారణం ఏంటంటే భూ యజమానులందరూ గ్రామీణ ప్రాంతాల్లో కాస్త సంపన్న వర్గాలకు సంబంధించి ఉంటారు కాబట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాలకి ప్రభుత్వాలు తల ఉంచుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ కౌలు రైతులందరూ కూడా భూ యజమానుల పట్టుల్లోనే ఉంటారు. భూ యజమానులు ఏది చెప్తే అదే నిన్నే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది చాలా ప్రాంతాలు. అందుకని భూ యజమానుల యొక్క ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి కాబట్టి కౌలు రైతులకి దైవమైన స్థితి ఎదురవుతా ఉన్నది. అందుకనే ప్రభుత్వం ఒక రాజకీయ సంకల్పం ఉండాలా. కౌలు రైతుల సమస్యలు ప్రభుత్వ విధానంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటిని అమలు చేయడానికి ఒక చిత్తశుద్ధితో వ్యవహరించినట్లయితే కొన్ని సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. అన్ని ఒకేసారి పరిష్కారం అవుతాయని మేము కూడా కోరుకోవటం లేదు. కానీ ఉన్నటువంటి కౌలు రైతుల్లో అత్యంత పేద కౌలు రైతులైనటువంటి వెనకబడినటువంటి పేద రైతులకి కౌలు రైతులుగా ఉన్న వాళ్ళకి సహాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తాము. అందుకనే వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, అదేవిధంగా బ్యాంక్ అధికారులు వీళ్ళందరితో కలిపి ఏదైనా ఒక సమన్వయం, ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలా, ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలా. కౌలు రైతుల సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి 3 నెలలకు ఒకసారి అయినా కౌలు రైతులతోనూ ఉన్నతాధికారులు కలిసి చర్చించినట్లయితే కొన్ని పరిష్కారం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిష్కారం చేయాలి. మేము అనేక సార్లు క్షేత్రస్థాయి నుంచి, అంటే ఇక్కడ రైతు సేవా కేంద్రం నుంచి వాలంటీర్ దగ్గర నుంచి గ్రామ సచివాలయం దగ్గర నుంచి పై దాకా వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం మరి ఒకరు చెప్పాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇంతకాలం మొత్తం మేము పరిశీలిస్తే ఆ నిర్లక్ష్యాన్ని విడనాడాల్సినటువంటి అవసరం ఉంది. కౌలు రైతుల సమస్యల పరిష్కారం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి విధానాలు, దానికి అమలుపరచడానికి కావాల్సినటువంటి యంత్రాంగం, దానికి ఒక చట్టాలు తీసుకొస్తే కౌలు రైతుల్లో కొన్ని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. లేకపోతే రాసులు కాసులు భూయజమానులు చెందుతాయి, కష్టాలు కన్నీళ్ళేమో కౌలు రైతులకి చేరతాయి. దీనివల్ల వ్యవసాయం దెబ్బతింటే సమాజానికి నష్టం. అదేవిధంగా రాజకీయ పార్టీ వాళ్ళు వస్తే రేపు పోతాయి అధికారంలోకి. కానీ వ్యవస్థాపకంగా అభివృద్ధి కావాలంటే వ్యవసాయం ప్రైమరీ సెక్టర్ గా భావించి దాన్ని ఆదుకునేదానికి కావాల్సినటువంటి ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత. జమలయ్య గారు, చివరగా అంటే ఇందుకు సంబంధించి కౌలు రైతులకి అన్ని రకాల పథకాల పరిస్థితి ఇంతే ఉందా, లేకపోతే కొన్ని అంది కొన్ని అందకుండా ఉన్నాయా? మామూలుగా అంటే కొన్ని కొన్ని స్కీమ్స్ వీళ్ళకి వస్తే నేరుగా రావడం, కొన్ని రాకపోవడం, అంటే ఖచ్చితంగా కార్డు లేకుండా కొన్ని ఉంటాయి కదా పరిధిలో, ఎట్లా ఉంది వాటి పరిస్థితి? కౌలు గుర్తింపు కార్డు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఈ సంవత్సరం 4.5 లక్షల మందికి ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా మా క్షేత్రస్థాయిలో పరిశీలించింది అంటే 3 లక్షల లోపే అంటే కార్డులు. కానీ కౌలు రైతుల సంఖ్య కాదు. ఒక్కొక్క కౌలు రైతుకి 2, 3, 4, 5, లాస్ట్ ఇయర్ అయితే 20, 30, 40 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కౌలు రైతుల సంఖ్య తగ్గుతుంది, కౌలు రైతుల గుర్తింపు కార్డుల సంఖ్య పెరిగింది అనుకో. దానివల్ల ఫలితం ఏమున్నది? ఒకటి. రెండోది, పంట రుణాలకు సంబంధించి మేము రాష్ట్ర బ్యాంకర్స్ కమిటీని అడిగాం. వాళ్ళు ఎందుకని కౌలు రైతులకి మీరు 4,000 కోట్లు ఇచ్చామంటున్నారు కదా, మరి వాస్తవంగా కౌలు రైతులకు ఎంతమంది ఇచ్చారు అంటే ఒక 350 కోట్లు కౌలు రైతులకు. డాక్రా మహిళలకు ఇచ్చినటువంటి రుణాలు కూడా కౌలు రైతులకు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ చర్చలో పాల్గొన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి నేలతల్లి లైవ్ కార్యక్రమం. నమస్తే.